ఒకసారి నిల్చుంటారా సార్ అందరు కూడా? చేతులు పైకి లేపండి, చేతులు చూసుకోండి. కుడి చేయి వైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయి? ఎన్ని? ఎడమ చేతికి కూర్చోండి. మీ కాళ్ళ వైపు చూసుకోండి, ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. నేను చెప్పింది ఊహించుకునే ప్రయత్నం చేయండి. ఊహించుకోవాలి, మీకు 2 కాళ్ళు ఉన్నాయి, కానీ మీ కుడి చేయలేదు, ఎడమ చేయి మాత్రమే ఉంది. మీకు కుడి చేయలేదు. మీ జీవితం ఎలా ఉంటుందో, మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో ఊహించుకోండి ఒక 2 సెకండ్స్. మీ కుడి చేయలేదు, ఎడమ చేయి మాత్రమే ఉంది, 2 కాళ్ళు లేవు. మీ డ్రైవింగ్ ఎలా ఉండొచ్చు, మీ పనులు ఎలా ఉండొచ్చు, రాయటం ఏంటి, అసలు ఎలా, మీ ఒకసారి ఆలోచించండి. ఓకే, ఆలోచన ముందుకు తీసుకెళ్దాం. కళ్ళు మూసుకునే ఉండండి. కుడి చేయి కాదు, ఎడమ చేయి కూడా లేదు, 2 చేతులు కూడా లేవు. ఎలా ఉండొచ్చు? ఒకసారి మీ దైనందిక జీవితం ఊహించుకోండి. మీరు స్టూడెంట్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఏ పొజిషన్లో ఉండవచ్చు. మీ 2 చేతులు లేవు, ఎలా ఉండొచ్చు? పబ్లిక్లో నడుస్తున్నారు, ఎలా నడుస్తున్నారు? మీరు మీ పనులు చేసుకుని ఎలా చేస్తున్నారు? 2 చేతులు. ఎస్, ఆలోచన ఇంకా ముందుకు తీసుకురండి. 2 చేతులే కదా, మీ కుడి కాలు కూడా లేదు, ఒక కాలే ఉంది, ఎడమ కాలే ఉంది. ఎలా ఉంటుంది? మీరు ఏ పనులు చేయగలుగుతారు, ఏ పనులు చేయలేరు? ఒక్కసారి ఊహించుకోండి, ఇన్వాల్వ్ అవ్వండి. ఒకే ఎడమ కాలు ఉంది, ఇంకా ఏం లేవు. ఆలోచన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. మీకు 2 కాళ్ళు లేవు, మోకాళ్ళ దాకా కాదు, నడుము కాడ నుంచి కాళ్ళే లేవు, 2 చేతులు అసలే లేవు, 2 కాళ్ళు 2 చేతులు లేనే లేవు. ఎలా ఉంటుంది జీవితం? ఒకసారి ఊహించండి. భయం వేస్తుందా? అమ్మా ఎలా? 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, ఎలా? భయమా? ఎలా ఉంది? ఇప్పుడు కళ్ళు తెరవండి. అలాంటి బాబే మీ ముందున్నాడు. 1982లో పుట్టాడు. ఒకసారి తెలుసుకుందాం ఈ బాబు గురించి. అసలు ఏంటి మనం ఊహించుకున్నాం కదా ఎలా ఉంటుందో లైఫ్. ఇప్పుడు చూద్దాం. ఈ బాబు ఉన్నాడు వితౌట్ లిమ్స్, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. తల్లి కడుపులో ఉన్నప్పుడే కాళ్ళు చేతులు తయారవ్వలేదు, అలాగే పుట్టాడు. తల్లిదండ్రులు చూసి ఏంటి ఇలా జరిగింది అని ఆశ్చర్యపోయారు, చాలా బాధపడ్డారు. సరే, రోజులు గడుస్తున్నాయి, బాబు పెద్దగా అవుతున్నాడు. స్కూల్కి పంపించే ఏర్పాట్లు చేశారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో పూర్తిగా పిల్లలు హేళన నవ్వడం, ఇలా కొట్టి పరిగెత్తేవారు. పరిగెత్తలేడు కదా, నడవలేడు కదా, ఏం చేయలేడు కదా. ఒక బాల్ని ఒక దగ్గర పెడితే ఎలా ఉంటుంది? బాల్ ఒక వస్తువుని ఎలా పెడితే అలా ఉండిపోయే పరిస్థితి. ఒక్కసారి ఊహించండి. బాబు నానా మాటలు వింటున్నాడు, హేళనలు వింటున్నాడు, ప్రజలు వింతగా చూస్తున్నారు. ఒకసారి ఊహించండి. 10 సంవత్సరాల వయసుకు చేరుకున్నాడు ఆ బాబు. చనిపోవాలి అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, ఇంకెందుకు జీవితం అనుకున్నాడు 10 సంవత్సరాల వయసులో. అంతలో ఏం జరిగిందో తెలుసా? అతను ఒకరోజు పేపర్ చదువుతుంటే పేపర్లో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే, వికలాంగుడైన ఒక వ్యక్తి తన వికలాంగతని ఎలా ఛాలెంజింగ్గా తీసుకుని జీవితంలో విజయం సాధించాడో ఆ లెటర్లో ఉంది. అది చదివాడు. అది చదివిన తర్వాత తనకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అవునా, ఒక వికలాంగుడు ఇలా చేయగలిగాడా, కాళ్ళు లేని వ్యక్తి? నేను చేయలేనా అనుకున్నాడు. నేను కూడా చేస్తాను అనుకున్నాడు, నేను చేయగలుగుతాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తనలో ఆలోచనలో మార్పు వచ్చింది. చనిపోవాలని ఆలోచించి బయటపడ్డాడు. ఏం ఆలోచించాడో తెలుసా? నేను ఇతరుల్లాగా ఆడుకోలేను కదా, కానీ వారికన్నా బాగా ఆడి చూపిస్తాను. నేను ప్రజల్లాగా పరిగెత్తలేను కదా, వారికన్నా బాగా జీవితంలో ఎలా పరిగెత్తాలో నేను వారికి చూపిస్తాను. వారిలాగా నేను ఎక్కలేను కదా, కానీ వారికన్నా ఎక్కువగా జీవితంలో ఎలా ఎదగాలో నేను ప్రజలకు చూపిస్తాను అని అనుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రయత్నం చేశాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? అతను నోటితో రాయడం మొదలుపెట్టాడు. మీరు రాయలేరు, మీరు పిక్చర్స్ గీయలేరు, అద్భుతమైన ఆర్టిస్ట్గా మారాడు. ఆడటం మొదలుపెట్టాడు. గోల్ఫ్ ఆట మీరు ఆడలేరు అంత గొప్పగా గోల్ఫ్ ఆట మొదలుపెట్టాడు. గోల్ఫ్ ఆటానికి చేతులు కావాలా, కాళ్ళు కావాలా, అవసరం లేదని నిరూపించాడు. అతను ఆట మొదలుపెట్టాడు. ఫుట్బాల్ మీరు ఆడలేరు అంత గొప్ప ఫుట్బాల్ ప్లేయర్గా మారిపోయాడు. గోల్ దగ్గర ఉండి బాల్ని ఆపడంలో, ఫుట్బాల్ ఆడడానికి కాళ్ళు చేతులు అవసరం లేదని నిరూపించాడు. ఈత కొట్టడం మొదలుపెట్టాడు. కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఈత ఇలా కొడతారు చూడండి అని ఈత కొట్టి చూపించాడు. మీలా నాలా కదా అద్భుతమైన ఈతగాడిగా మారిపోయాడు. అంతేకాదు, కేవలము 17 సంవత్సరాల వయసులోనే అటిట్యూడ్ అని ఒక సంస్థను నెలకొల్పాడు. లైఫ్ వితౌట్ లిమ్స్ కంపెనీని నెలకొల్పాడు. 20 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో అతి ఫేమస్ మాస్టర్ మోటివేటర్గా పేరు పొందాడు. ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో కాదు, 45 దేశాలకు పైగా తిరిగి ప్రజలకి ఎలా జీవితం గడపాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎంత ధైర్యంగా ఉండాలో, జీవితం ఎలా గడపాలో అతను ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు. ఆయనే నిక్ విజిసస్. ఒక్కసారి ఆలోచించండి. మనకి ఉన్నదేంటి, అతనికి లేనిదేంటి? కాళ్ళు చేతులే కదా, కానీ మనకి లేనిదేంటి, అతనికి ఉన్నదేంటి? సాధించాలని ఒక పట్టుదల, గమ్యం చేరాలనుకుంటే మార్గం అవసరం లేదు, మనసుంటే
దారులు వెతుక్కుంటూ ముందుకెళ్తాం. అవునా లేదా? సంకల్పంలో దమ్ముంది, అతనికి దారులు కనిపించాయి, ఎలా సాధించాలో సాధించుకుంటూ ముందుకెళ్ళిపాడు. మనకి సంకల్పం లేదు, సంకల్పంలో దమ్ము లేదు, మనకి కారణాలు కనిపిస్తున్నాయి. నేను చేయలేను, ఎందుకంటే ఈ కారణం, ఎందుకంటే ఈ కారణం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, కాబట్టి జీవితంలో ఏమీ సాధించలేదు. కథలు చెప్పడం, కారణాలు చెప్పడం మానేయండి. రిజల్ట్స్ మీద ఫోకస్ చేయండి. నో రీజన్స్, జస్ట్ రిజల్ట్స్. అనుకున్నాడు, ఏ కారణాలు చూడలేదు, ఏ బలహీనత కాదు, చెయ్యాలంటూ చూశాడు, చేసి చూపించాడు. ఇది మన కోసం మోటివేషన్ కాదా? మనం చేయలేమా, మనం సాధించలేమో ఒక్కసారి ఆలోచించండి. మనకేంటి తక్కువ? ఆలోచనలో మార్పు రావాలి, పనితీరులో మార్పు రావాలి. సాధించాలి అన్న నమ్మకం ఉంటే ఏది లేకపోయినా సాధించేస్తారు. సాధించాలని లేకపోతే మీకు అన్నీ చేసినా ఏమీ సాధించలేము. అవునా కాదా?